హలో ఎవ్రీవన్. ప్రముఖ హెచ్ఎస్బిసి అనే కంపెనీ నుంచి చక్కగా ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకుంటూ 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే విధంగానే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ హెచ్ఎస్బిసి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. సింపుల్ గా క్లారిటీ వీళ్ళు మనకి కన్ఫ్యూజన్ లేకుండా జాబ్ యొక్క జాబ్ సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఏమి, సో జాబ్ లొకేషన్ ఏంటో వాటి వివరాలు ఇచ్చారు. ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, జాబ్ ఐడి ఇచ్చారు. తర్వాత లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ ఇండియా, అంటే ఈ హెచ్ఎస్బిసి అనే యొక్క హెడ్ ఆఫీస్ అనేది మీకు హైదరాబాద్ ఉండడం జరుగుతుంది. ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే కాల్ సెంటర్ జాబ్ అమ్మా. ఓకేనా, సింపుల్ గా మీ యొక్క జాబ్ ఏంటి, కాల్ సెంటర్ జాబ్, సింపుల్ అంతే. తర్వాత జాబ్ టైప్ చూసుకుంటే పర్మనెంట్, ఫుల్ టైం రెండు ఉన్నాయి. వర్క్ స్టైల్ చూసుకుంటే హైబ్రిడ్ వర్కింగ్ అన్నమాట. సో హైబ్రిడ్ వర్కింగ్ అంటే షెడ్యూల్ షిఫ్ట్ వైజ్ మీరే చేయవలసి ఉంటుంది. సో కాల్ సెంటర్ జాబ్స్ అంటే మనకి నైట్ అండ్ డే వర్క్ అయితే ఉంటుంది కాబట్టి, సో నైట్ ఒక షిఫ్ట్, డే షిఫ్ట్, సో ఆ విధంగా మిమ్మల్ని షిఫ్ట్ వైజ్ అయితే ఇక్కడైతే జాబ్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు అప్లికేషన్ అయితే ఈ మంత్ 13th నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మార్చ్ 13th నుంచి. మరి లాస్ట్ డేట్ చూసుకోండి, ఇక్కడ మార్చ్ 27th వరకు కూడా మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఫీజెస్ కూడా లేదు. సో తర్వాత కొన్ని వివరాలు అయితే ఇచ్చారు ఇక్కడ, అంటే జాబ్ సంబంధించి మరికొన్ని వివరాలు ఇచ్చారు. సో ఇక్కడ పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదమ్మా, సింపుల్లీ మీకు కాల్ సెంటర్ జాబ్స్ అని మీకు తడితే సరిపోతుంది. సో ఓకేనా. సో ఇదంతా మనకు అనవసరమైనటువంటి జాబ్ ఎలా ఉంటుంది ఏంటి ఇలాంటివి ఇచ్చారు, అవంతా మనకు అనవసరం. ఓకేనా. తర్వాత ఇక్కడ మీకు ఏ రిక్వైర్మెంట్స్ కావాలి అంటే కొత్తగా చెప్పింది ఏం లేదు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. సో అదే సాల్వింగ్ ప్రాబ్లమ్స్, అదే విధంగా ఏదైనా ఒక ప్రాబ్లమ్ కస్టమర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగే స్కిల్స్, అంటే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే స్కిల్స్ బాగుండాలి. ఇలాంటి విషయాలు చెప్పారు. ఇక్కడ మనకేం కొత్తగా ఏం లేదు. ఓకేనా. ఇక్కడ చూడండి, మరి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే డైరెక్ట్ గా మీకైతే అప్లై లింక్ ఇస్తాను. అప్లై లింక్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి, కింద నేను కామెంట్స్ అప్లై లింక్ ఇస్తాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే ఈ పేజ్ కి రీడైరెక్ట్ అవుతారమ్మా. ఈ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి అప్లై ఉంది కదా, సో అప్లై నా ముందు క్లిక్ చేశారంటే నెక్స్ట్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ప్రొసీడ్ ఉంది, సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయండి. చూద్దాం ఏమొస్తుందో. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ పేజీలో మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎలా లాగిన్ అవ్వాలంటే సింపుల్ గా మీరు చూడండి, డోంట్ హ్యావ్ ఏ అకౌంట్ కాబట్టి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని, సో క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యి తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి, చక్కగా ఇంటి దగ్గర నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. కాల్ సెంటర్ జాబ్స్ కాబట్టి మీకైతే మేబీ ఫోన్ ద్వారానే అయితే మీకు జాబ్ అయితే ఉండడం జరుగుతుంది. లేదంటే వాళ్ళు మీకు ఏదైనా ఎక్విప్మెంట్స్ ఇంటికి ప్రొవైడ్ అయితే చేయొచ్చు కొరియర్‌లా. సో ఇది వివరాలు. తర్వాత వచ్చి జాబ్ యొక్క ఏ విధంగా రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారంటే ఎలాంటి ఇంటర్వ్యూ లేదు, రాత పరీక్ష లేదు. కాకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మేబీ ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయొచ్చు. అంటే మీ యొక్క వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంది తెలుసుకోవాలనేసి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయొచ్చు ఓన్లీ. ఓకేనా. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించిందో వీడియో కింద కామెంట్స్ అయితే చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.